మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తూ విద్యుత్ రంగంలో లైన్ ఇన్స్పెక్టర్ గా 32 సంవత్సరాలు సుదీర్ఘంగా ఎటువంటి మచ్చ లేకుండా తన విద్యుత్ ధర్మాన్ని ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించిన సయ్యద్ ఫైజులుద్దీన్ పదవీ విరమణ సందర్భంగా వారికి వారి కుటుంబ సభ్యులకి సిఐటియు తరపున యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరపున హృదయపూర్వకమైన అభినందనల్ని శుభాకాంక్షల్ని తెలియజేస్తా ఉన్నాం. విద్యుత్ రంగంలో ఒక ఉద్యోగిగా 32 సంవత్సరాలు పనిచేయడం అంటే చాలా కత్తి మీద సాము లాంటిది. అలాంటి రంగంలో చాలా జాగ్రత్తగా ఉద్యోగాన్ని నిర్వర్తించి అందరి మన్ననల్ని పొంది పనిచేసిన ఫైజుద్దీన్ చాలా ఉన్నతమైన భావాలు కలిగి విద్యార్థి దశ నుంచి తర్వాత విద్యుత్ రంగంలో ఉద్యోగుల తరపున కష్టపడి యూనియన్ నాయకుడిగా పనిచేశాడు. భవిష్యత్తులో కూడా వారు సంఘ సేవలో పనిచేయాలని సిఐటియు తరపున కోరుకుంటా ఉన్నాం. వారికి వారి కుటుంబ సభ్యులకి సిఐటియు తరపున యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ తరపున హృదయపూర్వకమైన అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తాం. సహజంగా ఏ ఉద్యోగైనా తన ఉద్యోగ జీవితానికి పదవి విరమణ అనేటువంటి ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఫైజుద్దీన్ గారు ఆయన ఒక 5 సంవత్సరాల ముందుగానే వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకుంటా ఉన్నారు. కారణాలు ఏమైనప్పటికీ ఆయన గత 30 సంవత్సరాలు పైగా ఆయన చేసినటువంటి సర్వీస్ మొత్తం కూడా ప్రజలకి సంస్థకు ఉపయోగపడేటువంటి విధంగా చేశారు. ఆ రకంగా ఆయన అందరి మనం కూడా పొందారనేటువంటిది మనందరం కూడా చూస్తే అర్థమవుతాం. సహజంగానే ఆయన మృదు స్వభావం, పొరపాటును కూడా గట్టిగా ఒక మాట మాట్లాడిన మన యూనియన్ మీటింగ్ సందర్భంగా ఆయన అభిప్రాయం చాలా సింపుల్ గా చక్కగా చెప్తారు. ఆయనకి ఉన్నటువంటి లక్షణం అది. మరి ఆయన అభిమానులు లేకపోతే కుటుంబ సభ్యులు కానీ తోటి ఉద్యోగులు అనేక మంది ఇక్కడికి వచ్చారు. ఆయన అభిమానంతో ఆయన పదవి విరమణ సందర్భంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన భవిష్యత్తు అంటే తర్వాత ఆయన జీవితం కూడా ఆ రకంగా ఉద్యోగులకి అలాగే కుటుంబానికి కేటాయిస్తూనే మిగిలినటువంటి సమయాన్ని ఉద్యోగులకి అలాగే యూనియన్ కూడా కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటాను. ఆ తోటి కార్మికులు కానీ అధికారులతో కానీ ఆయన చాలా గౌరవప్రదంగా అలాగే కన్జ్యూమర్తో కూడా మంచి సర్వీస్ తీసుకుని ఆయన రిటైర్మెంట్ అవుతున్నందుకు అది చాలా సంతోషకరమైన విషయం. ఆయన రిటైర్మెంట్ అవుతానని చెప్పి మాకు 5 నెలల క్రితం చెప్పినప్పుడు మేము ఆయన చాలా మొబైల్ చేసాం. ఆఖరికి ఇంటికెళ్ళి ఫ్యామిలీతో కూడా ఈ విషయం చర్చించినప్పుడు ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయారు. మనం వారికి ఉన్న ఈ విషయం వరకు అర్థం చేసుకుని ఆయన కార్యక్రమాలన్నీ కూడా త్వరగా జరుగుటకు మా వంతు కృషి అలాగే అధికారుల దగ్గర చేయటం వారు కూడా వెంటనే స్పందించి ఇక ఈయన యొక్క సెటిల్మెంట్స్ అన్ని కూడా తొందరగా చూస్తున్నందుకు ఆ డిఈ గారికి అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యాక్చువల్గా 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు సర్వీస్ ఉండగా మేము ఎంతో బతిమాలినా సరే లేదండి 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 ఉండమని బతిమాలుతాం. ఎవరన్నప్పుడు ఇప్పుడు వరకు మేము మొన్నటిదాకా చూసింది ఏంటంటే కొంతమంది పెద్ద పెద్ద క్యాడర్ల వాళ్ళే 22లో రిటైర్మెంట్ అయిపోతున్నప్పుడు అబ్బాయి మాకు కూడా 62 మాకు కూడా వస్తుంది మన సంస్థ కూడా మేము వెళ్ళాం మేము రిటైర్మెంట్ బెనిఫిట్ తీసుకోమని చెప్పేసి మన్నాడు కోర్టు దాకా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. పెద్ద పెద్ద ర్యాంక్స్ చెప్తే బాగోదు. అలాంటిది ఆయన మరి ఓఎన్ఎం స్టాఫ్ లో ఉంటూ మేము అధికారులు అందరం బతిమాలినా సరే నా దగ్గరకు వచ్చినా సరే ఆల్రెడీ వాళ్ళ కొలీగ్స్ చెప్పారంట నాకు ఆయన ఎప్పుడైతే 5-6 సంవత్సరాలు సర్వీస్ ఉండగానే నేను రిటైర్మెంట్ తీసుకుంటాను అనగానే నాకు అర్థమైంది నేను ఎంత పోతున్నాడు. దాంతో నేను కూడా చెప్తాను లేదండి మీరు ఒకసారి నిర్ణయం మళ్ళీ ఆలోచించి మళ్ళీ రండి అని నేను వెంటనే పెట్టలేదు. అయినా సరే ఆయన లేదు సార్ మేము ఫ్యామిలీ అంతా డిసిషన్ తీసుకున్నాం అని చెప్తే తప్పనిసరి పరిస్థితుల్లో నేను సంతకం పెట్టవలసి వచ్చింది. తర్వాత ఆయన గురించి చెప్పాలంటే ఉత్తమ పురుషుడు లక్షణాలు ఏదైతే ఉంటే అన్ని కూడా తోలుగా చెప్పేశారు. ఇంకా మరి మేము మాట్లాడడానికి ఏమి లేదు. సాధారణంగా ఒక మగాడు ఉత్తమ పురుషుడు అంటారు. ఉత్తమ పురుషుడు అంటే
ఎన్ని మంచి లక్షణాలు ఉండాలో అన్ని మంచి లక్షణాలు ఆయన చెప్పేసిన తర్వాత కొత్తగా నేను చెప్పేది ఏముండదు కాబట్టి ఇంతతో నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.